భారత మహిళా క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ మూడో ప్రయత్నంలో ఈ మెగా టోర్నీలో విజయంగా నిలిచింది. గతంలో 2 పర్యాయాలు ఫైనల్లో చేరుకున్నా ఓటమి చెందింది. తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంతో భారత మహిళా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టు మీద దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారత మహిళా జట్టు అద్భుతమైన విజయం సాధించిందన్నారు ప్రధాని మోదీ. భారత్ సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మన అమ్మాయిలు మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశారన్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతమైన నాయకత్వం, ఫైనల్లో జట్టు అద్భుతమైన ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. దశాబ్దాల కళ నెరవేర్చినందుకు మొత్తం మహిళా జట్టును ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి అద్భుతమైన విజయానికి దేశం మొత్తం గర్వపడేలా నిలుస్తుందని తెలంగాణ సీఎం పేర్కొన్నారు.